హలో గైస్, ఎలా ఉన్నారు? బిగ్ బాస్ కోసం మామూలుగా వెయిట్ చేయట్లేదు కదా. అయితే అసలు వాళ్ళు కంటెస్టెంట్లు వీళ్ళు కంటెస్టెంట్లు అని చెప్పి ఇదిగిదిగో కుమారి అంటే పక్క అని చెప్పేసి అదిగదిగో వేణుస్వామి ఫిక్స్ అని చెప్పేసి ఈసారి బరిలో కలవడం పక్క కావాలంటే 10,000 బెట్ అని ఇలా చాలా పేర్లు వస్తున్నాయి కదా. యాక్చువల్గా ఫైనల్ లిస్ట్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. వీళ్ళు కానీ రాకపోతే మీకు ఎలాగో నన్ను వేసుకోవడానికి కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది, కుమ్మేసేయండి మీ ఇష్టం. కానీ వీళ్ళే కనుక వస్తే మీరు నా కోసం పనిచేయాలి. అదేం లేదు, సింపుల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ఈ సీజన్ 8కి సంబంధించిన అప్డేట్స్, ప్రిడిక్షన్స్, అనాలిసిస్లు అబ్బో ఒక్కటేంటి బోల్డ్ అని ఉన్నాయి. అన్ని మీకు వీడియో రూపంలో వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్లో నెంబర్ 1 యాక్టర్ అభయ్ నవీన్. మనోడి గురించి తెలిసిందే కదా, పక్కా తెలంగాణ అసలు యాక్టింగ్ ఎరగదీస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క గ్యాంగ్ లో అభయ్ నవీన్ లాంటి ఒకడు ఉంటాడు. మనోడి హౌస్ లో గట్టిగా ఆడతాడని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో మరి. నెంబర్ 2 యాష్మి గౌడ. పాప చూశారు కదా ఎంత ముద్దుగా ఉందో. తన క్యూట్నెస్ తో ఫ్యాన్స్ ని పిచ్చెక్కించిద్దో లేదా తన యాటిట్యూడ్స్ తో హౌస్ లో శత్రువులను పెంచుకుందో చూద్దాం. పాప మాత్రం హౌస్ లో అడుగు పెట్టడం పక్కా. నెంబర్ 3 బెజవాడ బేబక్కాయ్. అక్కయితో మామూలుగా ఉండదు. అక్క టచ్ చేసిన టాపిక్స్ కాంట్రవర్సీ అవుతాయా లేదంటే కాంట్రవర్సీ అయ్యే టాపిక్స్ ని అక్క టచ్ చేస్తుందో తెలియదు, కానీ అక్క ఏది పట్టుకుంటే అది మాత్రం కాంట్రవర్సీయే. అందుకే అక్క కాంట్రవర్సీ కింగ్ అని కూడా పేరు ఉంటుంది. కాబట్టి అక్క తీసారి ఎంటర్టైన్మెంట్ కాంట్రవర్సీ గట్టిగా ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సీజన్ 8 అనేది ఫుల్ మీల్స్ లో ఉంటుందని అర్థమవుతుంది. నెంబర్ 4 7 సీత. సీతతో మామూలుగా ఉండదు. ఎక్స్పోజింగ్ అలాంటివి ఏం లేకుండా కూడా మాటలతోనే ఘాటుగా బోల్డ్ కంటెంట్స్ చేస్తుంది మన సీత. సో సీతతో అంత ఈజీ కాదు కదా. ఎవరన్నా హౌస్ లో సీత దగ్గర ఎక్స్ట్రా చేశారనుకో అంతే సంగతులు. ఇంకా డి డాన్సర్ నైనిక ఇప్పటి వరకు డాన్సులతో పాటు ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు ఇంకా హౌస్ లో స్టెప్పులతో పాటు టాస్క్లు కూడా చేసి మనం ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ జబర్దస్త్ పవిత్ర. స్పాంటినిటీ బాగా ఉంటుంది కాబట్టి టైమింగ్ కనుక బిగ్ బాస్ హౌస్ లో సరిగ్గా సెట్ అయితే సర్వైవల్ ఛాన్స్ ఎక్కువే. ఇప్పటివరకు చెప్పిన 6 మాత్రం పక్కా భయ్యా, గ్యారంటీగా కన్ఫర్మ్ అయిన వాళ్ళు మాత్రమే వీళ్ళు. ప్లస్ ఆల్రెడీ ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యి హోల్డ్ లో ఉన్న కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. వాళ్ళలో ముందు వినిపిస్తున్న పేరు ఏంటంటే ఎప్పటి నుంచి వినిపిస్తున్న రీతు చౌదరి పేరు. పాప కోసం చాలా మంది వెయిటింగ్ అని పాప వీడియోస్ కింద కామెంట్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇన్స్టాలో పాప పెట్టే కొన్ని ఫోటోలు ఎలా ఉంటాయి అంటే పొట్టిగౌను వేసుకొని కిల్లి కజ్జాలా ఆడుకుంటూ 10th క్లాస్ బెంచ్ మీద గులాబీ అలా ఉంటుందన్నమాట. పాప హౌస్ లోకి వస్తే మాత్రం బ్రేక్ ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. అలాగే సహర్కృష్ణ అనే యాక్ట్రెస్. ఇంకో పక్క సీరియల్స్ నుండి చూస్తే సెల్వ అలాగే ఇంద్రనీల్ గారు. వీళ్ళిద్దరు పేర్లు కూడా హోల్డ్ లోనే ఉన్నాయి. వీళ్ళిద్దరికి ఫ్యామిలీ ఆడియన్స్ స్పేస్ గట్టిగా ఉంది. మా ధర్మ మా సెల్వ అని చెప్పేసి అప్పట్లో లేడీస్ తెగ ఓన్ చేసేసుకున్నారు వీళ్ళిద్దరిని. ఇంకా రాహుల్ అనే ఒక కొత్త హీరో, అలాగే అభయ్ సయ్యద్, అలాగే లాహిరిలో ఫేమ్ ఉన్నారు కదా ఆదిత్య ఓం. ఇంకో పక్క ఏంటంటే యాక్ట్రెస్ విష్ణుప్రియ. పాప బాగా హాటు పైగా నాటు. ఈ మధ్యన సాంగ్స్ తో కుర్రాళ్ళు కూడా పిచ్చెక్కిచ్చేస్తుంది. మరి ఫేమ్ కి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ప్రస్తుతం విష్ణుప్రియతో ఆ బేరాలు నడుస్తున్నాయి అంట. వన్స్ రెమ్యూనరేషన్ ఫిక్స్ అయిపోయాక హౌస్ లో ఉంటారో లేదని క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే వీళ్ళతో పాటు మన కయ్యూం భయ్య అంటే తెలుసు కదా, అలీగారి బ్రదర్. ఆయన కూడా హోల్డ్ లోనే ఉన్నారు. మొత్తానికి ఇది భయ్య కన్ఫర్మ్ అయిన వాళ్ళది హోల్డ్ లో ఉన్నది లిస్ట్. ఈసారి మాత్రం టాక్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 16 మందిని మాత్రమే పంపుతారంట ఇనిషియల్ గా. మిగతా వాడిని స్లోగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా లోపలికి పంపిస్తారంట. ఆట మంచి మజా వచ్చేలా ఉంది ఈసారి మాత్రం. ఏది ఏమైనా ఈసారి మాత్రం ప్రతిదీ అన్లిమిటెడే. మరి మీకు కూడా బిగ్ బాస్ గురించి అన్లిమిటెడ్ కంటెంట్ కావాలంటే తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే. అస్సలు ఆలోచించవద్దు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే పూచి నాది. ఏమంటారు? ఇదిగో అలా వెళ్ళిపోతారేంటి? ఓ లైక్ వేసుకోవచ్చు కదా వెళ్ళే ముందు. వేశారా? బాయ్ మరి.